తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ధవళేశ్వరం గేట్ల పునరుద్ధరణ ప్రారంభం. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న చంద్రబాబు. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్లతో అత్యాధునిక ఓపీడీ విభాగం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ కార్యక్రమం. కోట్లాది చిన్నారులకు ఆల్ఫెండజోల్ మాత్రల పంపిణీ. తాడిచెర్ల బొగ్గుగని కేటాయింపుపై నేటి నుంచి బీజేపీ సింగరేణి భరోసా యాత్ర. కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల ఘాటు కౌంటర్. బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు. బసవేశ్వర నుంచి సంగమేశ్వర వరకు పాదయాత్ర. హరీష్ రావు సంచలన ప్రకటన. సీఎం వ్యాఖ్యలపై నిరసన. బ్లడ్ డొనేషన్ ప్యాకెట్స్ తో రేవంత్ నివాసానికి బీఆర్ఎస్ యత్నం. మాస శివరాత్రి వేళ శివాలయాల్లో భక్తుల వెల్లువ. కీసరగుట్టలో తెల్లవారుజాము నుంచే భారీగా క్యూ లైన్లు. ఖమ్మంలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నిరసన. సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ. నిజామాబాద్ లో చిరుతల వేట కలకలం. వేటగాళ్ల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. ఖాళీ బిందెలతో వినూత్న నిరసన. బీజేపీపై ఒమర్ అబ్దుల్లా విమర్శలు. ఇక రాజకీయ పోరు కాదు, న్యాయ పోరే. గోవధ నిషేధంపై విజయ్ ప్రభుత్వానికి ఊరట. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే. మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ ఉద్రిక్తత. అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణ మరింత తీవ్రం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 జిల్లాల పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం చేరుకుని ధవళేశ్వరం బ్యారేజీలో మిగిలిన 117 గేట్ల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం వచ్చే ఏడాది జూన్ నాటికి గేట్ల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం బ్యారేజీ నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఆయన తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం 2021లోనే పూర్తయ్యేదని పేర్కొన్నారు. రైతులకు సాగునీటి కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 211 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక బాహ్య రోగుల విభాగాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. రోజు వేలాది మంది రోగులకు ఓపీడీ సేవలు అందించే ఈ విభాగంలో ప్రధాన వైద్య సేవలతో పాటు ఫిజియోథెరపీ, రేడియాలజీ, యోగా వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అలాగే 180 పడకలు, 25 ఐసీయూ, 20 నవజాత శిశు అత్యవసర చికిత్స పడకలు కూడా ఏర్పాటు చేశారు. అనంతరం సనత్ నగర్ నుంచే ఏపీలోని రాజమహేంద్రవరం సహా మరో 5 రాష్ట్రాల్లోని 6 ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. పిల్లల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసున్న 96,81,855 మంది చిన్నారులకు ఈ మాత్రలు అందజేస్తున్నట్టు మంత్రి తెలిపారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయని చెప్పారు. అందుకే ప్రతి చిన్నారికి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మాత్రతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సురక్షితమైన నీరు తాగడం, వినియోగించడం వంటి అలవాట్లను కూడా పాటించాలని సూచించారు. మాత్ర వేయించుకోలేని పిల్లలకు జూలై 20వ తేదీన ప్రత్యేకంగా మరో అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. తాడిచెర్ల 2వ బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిన నేపథ్యంలో బీజేపీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర నేటి నుంచే ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో 2 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర కొత్తగూడెం, మనుగురు, రామగుండం మీదుగా మంచిర్యాల వరకు కొనసాగనుంది. తాడిచెర్ల 2వ బొగ్గు గనిని వేలం లేకుండానే సింగరేణికి కేటాయించిన ఏకైక గని ఇదేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ గనితో మరో 40 నుంచి 50 ఏళ్ల పాటు సింగరేణికి బొగ్గు లభిస్తుందని తెలిపారు. సింగరేణి అభివృద్ధిని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రక్తదాహం, అధికార దాహం ఎవరికి ఉందో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీనేనని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏంటని ప్రశ్నిస్తూ ఆయన అసలు పేరు అజయ్ రావు అని రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్గా మార్చారంటూ ఆరోపించారు. కాళేశ్వరం, నిరుద్యోగం, అప్పులు, బీఆర్ఎస్ పాలనపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టనున్న కార్యక్రమాలను అడ్డుకోవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మరో రాజకీయ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, రైతుల ప్రయోజనాల కోసం బసవేశ్వర నుంచి సంగమేశ్వర వరకు భారీ పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాజెక్టుల పనులను నిలిపివేసిందని ఆరోపించిన ఆయన ఈ నిర్ణయంతో ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అమలు కాని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ యాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు. నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కరువు పరిస్థితుల్లో రైతులకు నీరు ఎలా ఇస్తారని ఓ విలేకరి ప్రశ్నించగా, రైతులను కోసి పంటలపై రక్తం చల్లితే అదే పండుతుంది అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్వీ నాయకులు బ్లడ్ డొనేట్ చేసిన ప్యాకెట్లతో ఆయన నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ నివాసం వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తజనంతో కిక్కిరిశాయి. కీసరగుట్టలో తెల్లవారుజామున 4 గంటల నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజల కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఓం నమ శివాయ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే సమయంలో శ్రీశైలం, వేములవాడ వంటి ప్రముఖ శైవ క్షేత్రాల్లోనూ భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశైలంలో రద్దీ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి సాధారణ భక్తులకు అధికారులు ప్రాధాన్యం కల్పించారు. ఖమ్మంలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట విధులు బహిష్కరించి నిరసన చేపట్టిన కార్మికులు వేతనాల పెంపుతో పాటు రక్షణ పరికరాల అందుబాటు, పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో స్పందించిన మున్సిపల్ సహాయ కమిషనర్ కాంట్రాక్టర్తో చర్చించి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఆందోళన తాత్కాలికంగా విరమించినప్పటికీ హామీలు అమలు కాకపోతే మళ్లీ ఉద్యమం చేపడతామని కార్మికులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో చిరుతల వేట కలకలం రేపుతోంది. చర్మం, గోర్ల కోసం చిరుతలను వేటాడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమ్గల్ మండలం తాళ్లపల్లి అటవీ ప్రాంతంలో ఓ చిరుత కళేబరం లభించగా, ఇందల్వాయి అటవీ పరిధిలోని రామడుగుల్లోలం ప్రాంతంలోని ఓ బావిలో మరో చిరుత కళేబరం వెలుగు చూసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ధర్పల్లి, భీమ్గల్ ప్రాంతాల్లో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిరుతలను వేటాడిన తీరు, వాటి అవయవాలను ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలాలను పరిశీలించి విచారణ చేపట్టారు. తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కి ఆందోళనకు దిగిన ఘటన కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. చింతల మానేపల్లి మండలంలో 2 నెలలుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతూ తమ గోడును వినిపించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు. వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించి గ్రామస్తుల ఇబ్బందులను తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పోరును ప్రజల మధ్య కాకుండా కోర్టుల్లో కొనసాగించాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. ఇటీవల బీజేపీ తరపు న్యాయవాది నుంచి తనకు నోటీసు వచ్చిందని, దానిని తాను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అంటూ ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది నాకు గొప్ప గౌరవం. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ నుంచి ఇలాంటి ప్రేమలేఖ అందుకున్న ఏకైక రాజకీయ నాయకుడిని నేనే. నన్ను విస్మరించాలని రాజకీయ శక్తిగా బీజేపీ భావిస్తుందనడానికి ఇదే నిదర్శనం అంటూ వ్యాఖ్యానించారు. ఇకపై తమ పార్టీ నాయకత్వం నిరాధార ఆరోపణలు చేసే బీజేపీ నేతలకు కూడా నోటీసులు పంపే ప్రక్రియ ప్రారంభిస్తుందని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. గోవధ నిషేధ అంశంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
బక్రీద్తో పాటు ఇతర రోజుల్లో కూడా రాష్ట్రంలో గోవధ జరగకుండా చూడాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 1976 ప్రభుత్వ ఉత్తర్వును అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించగా దానిని తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. చట్టం ప్రకారం నిర్దిష్ట పరిస్థితుల్లో కొన్ని రకాల గోవుల వధకు అనుమతి ఉందని, పూర్తి నిషేధాన్ని చట్టం ఎక్కడా విధించలేదని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా 3వ విడత వైమానిక దాడులు జరిపినట్టు సమాచారం. దీనికి ప్రతిగా ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఒమాన్ ప్రాంతాలకు లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు కూడా ఇరాన్ వెల్లడించగా, తమ రక్షణలో వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని అమెరికా చెబుతోంది. ఇక మరోవైపు గల్ఫ్ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ చమురు ధరలు పెరగగా ప్రాంతీయ ఘర్షణ మరింత విస్తరించే అవకాశాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇవే వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.